సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికుల వాటా 35% చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసి వినతి పత్రాలు అధికారుల ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ గారికి అందించడం జరిగింది। ఈ కార్యక్రమం సందర్భంగా జీడీకే2 ఇంక్లైన్ కార్మికులను ఉద్దేశించి తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు। చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కి మేనేజర్ల ద్వారా మెమోరాండం ఇవ్వడం జరుగుతోంది। ఇది విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా। జల్స సంఘాన్ని, యాజమాన్యాన్ని, ఐఎన్టీసీని కోరేది ఒకటే, రోజు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, చైర్మన్ దగ్గర అంటగా అవుతూనే మీరు ఓడిపోయిన సంఘాలలాగానే ధర్నాలు చేయడు, నల్ల బ్యాడ్జీలు పెట్టుడు, మెమోరాండం ఇది కరెక్ట్ లేదు। కార్మికులు మిమ్మల్ని గెలిపించిందే సమస్యలు వెంట పరిష్కరించమని। స్ట్రక్చర్ మీటింగ్లు 4-3 జరిగినా దాంట్లో నుంచి ఇంతవరకు ఒక సమస్య కూడా బయటికి రాలే। కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తా ఉన్నాం। 2-3 నెలల కిందనే చైర్మన్ మేనేజర్ గా దాదాపు 5,000 కోట్ల రూపాయల లాభం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ దాన్ని మరి ఇంకా లెక్కల పేరుతోటి కాలయాపన చేయడం సరికాదని మేము సీఐటీగా అభిప్రాయపడతా ఉన్నాం। ఇంకా దీన్ని ఎంత మాత్రం కూడా కాలయాపన చేయాల్సిన అవసరం లేదు। కార్మిక అవసరాలు ఇప్పుడే ఉంటాయి, ఇంకో నెల 2 నెలలు పోతే దసరా అడ్వాన్స్ లో, దీపావళిలో కార్మికులు ఉంటాయి। కానీ కార్మికులు దిగిపోయి అంటే కార్మికుల పిల్లలు స్కూళ్లలో చేయనే టైం, కార్మికుల అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలి। అది కంపెనీకి ఇంకా మరింత మేలు చేస్తుంది, కార్మికులు విశ్వాసంతో పనిచేస్తారు। ఎట్లాగూ ఇచ్చే డబ్బులే, అది బ్యాంకులో ఉంటే ఏమొస్తుంది? అందుకే వెంటనే ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం। నిన్నగాక మొన్న చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ సీతారామయ్య గారు కలిసిండు, వాళ్ళు ఇచ్చిన డిమాండ్లలో ఇవి 3 లేవు, లాభాల వాటా ప్రస్తావనే లేదు। ఒక ప్రకటన చేస్తే ఏమైందంటున్నా, అన్ని కమిటీల పేరుతో ఇలా సొంత ఇల్లు పక్కగా పెడుతుంది, తెరిచే ఇన్కమ్ ట్యాక్స్ పక్కగా పెడుతుంది, బినామీ పేర్లు పక్కగా పెడుతుంది। ఆఖరికి నిన్నగాక మొన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా అంత రచ్చరచ్చ చేసి 10 నెలలు జీతం పొడగొట్టి 5 అనిపిడి చేస్తే నోరు విప్పకపోతుంది। ఏమనంటే నిజం తెలియజేస్తారు, మాట్లాడదాం అంటున్నారు। అట్లాంటి వాళ్ళు ఫిట్ గా రూల్ అయితే 10 నెలలు జీతం ఎందుకు కూడా కొట్టినంటున్నా, వాళ్ళు ఎందుకు హాస్పిటల్ దింపినంటున్నా, వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వకపోతుంది, మందులు ఇవ్వకపోతుంది, ఆఖరికి నౌకరు కూడా ఇవ్వకపోతుంది। తీరా బోర్డుకు పిలిచి బోర్డుకు పెట్టుకోమని ఎవరు యాజమాన్యం కాదా? మీరు బోర్డుకు పెట్టుకోమని 9 నెలలు 10 నెలలు ఎందుకు కాలయాపన చేసింది? ఒక్కొక్క వ్యక్తి అలా 10-12 లక్షల రూపాయలు నష్టపోయింది। అందుకే సీఐటీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వాళ్ళందరినీ పిలిచి మరొకసారి కౌన్సిలింగ్ చేసి అందరినీ కూడా మెడికల్ ఎంట్రీ చేయాలని చెప్పుకోతా ఉన్నాం। బలరాం గారు పెద్ద మొత్తంలో స్కూల్ పెట్టిండు, సెంట్రల్ సర్వీస్ స్కూల్ పెట్టి అందరం హర్షించినాం। దయచేసి చైర్మన్ గారు మళ్ళొకసారి దాని దృష్టి కేంద్రించండి। దానికి బస్సు సౌకర్యం లేదు, 3-4 బస్సుల వాళ్ళు అక్కడ ఒక బస్సు పెట్టిండ్రు, ఆ బస్సు నిన్నటి బంద్ అయింది। ఎంత సిగ్గుసేట్ అంటే ఆ బస్సు కాంట్రాక్టర్ కు 10 నెలల కాయించి ఇంతవరకు దానికి బిల్లులు చెల్లించలే, లాస్ట్ విధులు ఎక్క నిన్నటి నుంచి మొత్తం బస్సే బంద్ పెట్టిండు। మరి మధ్యంతరంగా కార్మికులు ఎక్కడ పోవాలి? కార్మికుల పిల్లలు రోజు వాళ్ళు తీసుకొని డ్యూటీలు కొట్టుకొని స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది। ఈ సమస్య కూడా పరిష్కరించడానికి యూనియన్ కి, యాజమాన్యానికి నోరస్తలేదా, చేయస్తలేదా అని అడుగుతున్నాం। అందులో టీషర్ట్స్ లేరు, బాత్రూములు లేవు, బ్లాక్ బోర్డ్స్ లేవు, అసలు ఏదీ లేనప్పుడు ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎట్లా ప్రయోజకులు అవుతారని చెప్పి ఆలోచించుకున్నాం। చైర్మన్ గారు ఒకసారి మళ్ళొకసారి సమీక్ష చేయండి। టీచర్లకు పర్మనెంట్ లెటర్లు ఇవ్వలే, క్లాసులు చక్కగా నడతలేవు, రూమ్ల హాళ్లు లేక బయట కూర్చుంటున్నారు। అందుకనే కొత్త డైరెక్టర్ గారు, చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ గారు ఆ స్కూల్ సందర్శించండి, అట్లే పోతరకాలి కోటలు సందర్శించండి। ఇవన్నీ కూడా దయచేసి కార్మికులు ఒక మైన్వీనే కాదు, నివాస ప్రాంతాలు, స్కూళ్లు, హాస్పిటల్ అన్ని కూడా ఇలా మనకి ఏవి కూడా సరిగ్గా లేవు। మీరు వీటి మీద దృష్టి పెడితే ఉత్పత్తి ఆటోమేటిక్ గా సేఫ్టీ పెరుగుతుందని చెప్పి సీఐటీగా అభిప్రాయపడుతూ వెంటనే లాభాల వాటా ప్రకటించాలని చెప్పి సీఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం।